రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేట లో లెవెల్ వంతెనను హై లెవెల్ చేద్దామని కూడా 17 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ అయితే మరి ఇది పరిస్థితి. అసలు ఎవరి లోపం ఉంది ఇక్కడ? అధికారుల లోపం ఉందా? కాంట్రాక్టర్ లోపం ఉందా? అసలు ఎవరు సమాధానం చెప్పాలి ప్రజలకు? అంటే అధికారులు చెప్పాలి. మరి అలాంటి అధికారులు తొందరలోనే హై లెవెల్ చేసి బ్రిడ్జ్ ని వద్దలకుండా ఎలాంటిది కూడా గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా కూల్చేసిండ్రు, సలాకలు సాపేసిండ్రు. మరి బంగారు తెలంగాణ రాష్ట్రంలో పాత ఇనుప సామాను అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? పాత సలాకను అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్ముకునేది ఎవరు? అమ్మించింది ఎవరు? మరి ఇంత జరుగుతున్నా, ఇన్ని వార్తలు వస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? అధికారులు పట్టించుకోవట్లేరు, అధికారులు మౌనంగా ఉన్నారు. అసలు ఎందుకో మరి అధికారులు దగ్గరుండి పని చేపియాలి కదా. మొన్న ఏదో వార్త తీసే వరకు ఒకరోజు వచ్చిండ్రు, చూస్తున్నాం చూడండి అన్నట్టు చేసిండ్రు. పని అన్నే ఉన్నది. వచ్చేది వానాకాలం. ఇక్కడ ఇలాంటిది అదేనా పూర్తిగా అధికారులదే బాధ్యత. 17 కోట్లు ఏ బ్యాంకులో పెట్టిరు? 17 కోట్లు మరి ఎక్కడ ఉన్నట్టు లెక్కలన్నీ చెప్పాలి కదా. బంగారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ రాష్ట్రంలో పాత బ్రిడ్జిని కూలగొట్టి ఇనుప సామాన్ అమ్ముకున్నారు. ఈ తెలంగాణలో గిట్లుంటుందా? అధికారులు పట్టించుకోవాలి కదా. మరి లెక్కలు చెప్పమన్నా చెప్తలే కదా లెక్కలు. పని మొన్న ఒకరోజు చేస్తున్నాం అవుతుంది, పెద్ద మిషన్లు తెస్తాం. ఈడ పెద్ద కుప్పు ఉండే సలాక, ఈ కుప్పను కూడా మాయం చేసిండ్రు. ఆ మిషన్ మళ్ళీ ఆడికే పోయింది, ఆడనే ఉన్నది ఆ మిషన్. ఇది స్థానానికి చేరింది, ఆ మిషన్ ఆడనే ఉంది, మిషన్ కూడా ఆడనే ఉంది. ఎవరు కూల్చేయమన్నారు? వద్దు కూల్చకండి, బ్రిడ్జిని కూల్చకండి. మీరు పని చేసేటట్టు అనిపిస్తలేదు, మీరు అభివృద్ధి చేసేటట్టు అనిపిస్తలేదు. కూల్చింది మీరే కదా, బ్రిడ్జిని కూల్చింది మీరే. 17 కోట్లతో శాంక్షన్ అయిందని పత్రిక ప్రకటించింది మీరే. అయింది, నిర్మిస్తాము 2 నెలల్లో చేస్తామని చెప్పింది, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది మీరే. అది తొందరలోనే జరుగుతా అన్నది అధికారులు మీరే. అధికారులు చెప్తేనే కదా వార్తలు రాసింది. వచ్చేది వానాకాలం. ఈ మట్టితో పోసిన దారి మాత్రం ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లాంటి ప్రమాదం జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా R&B అధికారులదే బాధ్యత, వాళ్ళే బాధ్యులు. ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రయాణికులకు కానీ, మండల ప్రజలకు కానీ, బైకులకు కానీ, ఆటోలకు కానీ, బస్సులకు కానీ ఎలాంటి ప్రమాదం జరిగినా పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా R&B అధికారులదే.